హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు ది స్టార్ టారో. నా పేరు శారద. ఈరోజు మీకు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఓకేనా? ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసేసి మీ పర్సన్స్ నైట్ టైంలో ఏం ఆలోచిస్తున్నారు అనేది టాపిక్ అండి. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం నాకు సపోర్ట్గా ఉండండి. ఓకేనా? నా వీడియోస్ అంటూ మీకు నచ్చుతున్నట్టయితే నా ఛానల్ గ్రోత్కి కొంచెం నాకు సహకరించండి, లైక్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూద్దామండి. నేను షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ మనసులో తలుచుకోండి. ఓకేనా? నేను లైవ్ చేస్తున్నానండి. లైవ్ చేస్తున్నప్పుడు చాలామంది నేను ఫ్రీ రీడింగే ఇస్తున్నాను. ఫ్రీగానంటూ చెప్తున్నాను. 1 క్వశ్చన్ ఫ్రీ. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? నేను షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ని తలుచుకుంటూ ఉండండి. బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో పెట్టండి. ఎప్పుడైతే నా వీడియోస్ పోస్ట్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకేనా? చూసే యువర్స్ యొక్క పర్సన్స్ నైట్ టైంలో రాత్రిపూట ఏం ఆలోచిస్తున్నారు? చూసే యువర్స్ యొక్క పర్సన్స్ నైట్ టైంలో ఏం ఆలోచిస్తున్నారు? చూసే యువర్స్ యొక్క పర్సన్స్ నైట్ టైంలో ఏం ఆలోచిస్తున్నారు? నైట్ టైంలో ఏం ఆలోచిస్తున్నారు? నైట్ టైంలో ఏం ఆలోచిస్తున్నారు? నైట్ టైంలో ఏం ఆలోచిస్తున్నారు? డెత్ కార్డ్, 6 ఆఫ్ సోర్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఓకేనండి. ఇక్కడ ఇది వచ్చేసేసి జనరల్ రీడింగ్ అండి. ఓకేనా? రీడింగ్ చేయబోతున్నాను. మీరు ఎవరైనా చూడొచ్చు అండి. ఓకేనా? ఎవరైనా చూడొచ్చు. మీ పర్సన్స్ అంటూ అంటే మీరు ఎవరినైతే ప్రేమించారు వాళ్ళ గురించి చూడొచ్చు. ఎవరితో అయితే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు, లేదంటే ప్రస్తుతం గొడవల వల్ల ఎవరికైతే దూరంగా ఉంటున్నారో వాళ్ళు కూడా చూడొచ్చండి. ఆ వ్యక్తి రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే తను ఒక్కడే ఉన్నప్పుడు, లేదంటే ఆమె జెండర్ మీరే డిసైడ్ చేసుకోండి. ఆపోజిట్. ఓకేనా? మీరు మేల్ అనుకోండి, ఫీమేల్ అనుకోండి ఇక్కడ. ఓకేనా అండి? ఫీమేల్ చూస్తున్నారు అనుకోండి, మేల్ అనుకోండి, ఆపోజిట్గా అనుకోండి. ఓకేనా? ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళంటూ వాళ్ళ మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయి, ఎలాంటి ఫీలింగ్స్ నడుస్తున్నాయి,
అనేది ఈరోజు కార్డ్స్ ద్వారా చాలా లోతుగానంటూ తెలుసుకుందామండి. ఓకేనా? ఈరోజు మన రీడింగ్లో చాలా పవర్ఫుల్ కార్డ్స్ అయితే వచ్చినాయండి. అండ్ డెత్ కార్డ్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి టవర్ కార్డ్ వచ్చింది, అండ్ ఏది ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 ఆఫ్ సోర్స్ వచ్చింది. ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 ఆఫ్ సోర్స్ కార్డ్ కూడా వచ్చింది. చాలా పవర్ఫుల్ కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎలా ఉండబోతుందని చెప్పేసి మీతో పాటు నాకు కూడా చెప్పడానికి కొంచెం ఆలస్యం అయిపోతుంది అనే కొంచెం టెన్షన్ ఉంది. ఎలా ఉండబోతుందో చూద్దామండి. ఓకేనా? మీరు ఎక్కడా కూడా మీ మనసులో ఆందోళన కానీ మార్పు కానీ ఏమి అంటూ అనుకోవద్దండి. అండ్ ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ అంటూ చేయొద్దు. చేయకుండా చివరి వరకు అంటూ చూడండి. అప్పుడే మీ బంధంలో ఏం జరుగుతుందో అనేది మీకు స్పష్టంగా ఒక అవగాహన అయితే వస్తుంది, స్పష్టత తెలుస్తుంది. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదామా అండి? ఓకేనా? అదండి. అయితే ఫస్ట్ మనకు వచ్చిన కార్డ్ ఏంటి? డెత్ కార్డు. డెత్ కార్డు వచ్చింది. అండ్ ఓకే, ఫస్ట్ వచ్చేసేసి మనము మాట్లాడుకునే కార్డ్స్ వచ్చేసేసి 2 ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ సోర్స్. ఈ 2 కార్డ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? అసలు ఏం జరుగుతుందా అన్నది ఈ 2 కార్డ్స్లో చూద్దామండి. ఓకే, రాత్రిపూట వాళ్ళు పడుకునేటప్పుడు వాళ్ళ చేతిలో మొబైల్ చూసుకుంటూ ఉంటారు కదండి. ఆ చూసుకుంటున్నప్పటికీ కూడా మొదటగా చేసే పని ఏంటంటే సోషల్ మీడియాలో మీరేం పోస్టులు పెట్టారు ఏంటి, మీ ప్రొఫైల్ అంటూ చెక్ చేయడం. మీరు ఆన్లైన్లో ఉన్నారా, లేదంటే ఎవరితోనైనా సరే మాట్లాడుతున్నారా, ఎలాంటి స్టేటస్లు పెడుతున్నారు అని వాళ్ళు వెతుకుతున్నారండి. మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని వెతుకుతున్నారు, స్పై చేస్తున్నారు. మీరు ఒకవేళ కనుక నో కాంటాక్ట్లో ఎవరైనా ఉన్నట్లయితే వారి దృష్టి ఎప్పుడూ కూడా మీపైనే ఉంటుందండి. నో కాంటాక్ట్లో పెట్టినా సరే వాళ్ళు ఎప్పుడూ కూడా మీ ప్రొఫైల్ చెక్ చేయడం, మీరు ఏం చేస్తున్నారని చూడటం, వెతకడం అనేది కనిపిస్తుంది. కానీ వీళ్ళకి కొంచెం గందరగోళంలో అయితే ఉన్నారండి. ఒక నిర్ణయం అంటూ తీసుకోలేకపోతున్నారు. బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలా, అసలు భవిష్యత్తు ఉంటుందా అనే దాని గురించి కూడా ఆలోచనలు అయితే వీళ్ళకి ఉన్నాయి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్స్ అంటూ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, కలవాలనుకుంటున్నారు. కానీ మీరు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్నారండి. ఒక సుదీర్ఘమైన ఆలోచన అయితే వారి మనసులో రాత్రిపూట నడుస్తుందండి. వారు మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అలాగని వెంటనే ముందడుగు వేయడానికి కూడా ఏదో ఒక విషయంలో వారిని వెనక్కి లాగుతుంది. ఏదో విషయంలో వాళ్ళనంటూ వెనక్కి లాగడం అయితే జరుగుతుందండి. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే డెత్ కార్డు అండ్ 9 ఆఫ్ సోర్స్ కార్డు.
కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ వచ్చేసేసి తీవ్రమైన మానసిక వేదన అయితే ఓవర్ థింకింగ్ సూచిస్తుందండి. ఓవర్ థింకింగ్ అంటూ ఉంది. ఆ వ్యక్తి రాత్రిపూట అసలు ప్రశాంతంగా నిద్రే లేదు. మీ గురించి ఆలోచిస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రాత్రంతా మేల్కొనే ఉంటున్నారు. ఓకేనా, రాత్రంతా కూడా మేల్కొని ఉంటున్నారు. నేను చేసిన తప్పు వల్ల మన బంధం పాడైపోయిందా అనే ఆలోచనలో వీళ్ళున్నారు. అసలు మళ్ళీ మనం కలుస్తామా అనే భయం కూడా వీళ్ళని పీడిస్తుంది. కొన్నిసార్లు ఒంటరితనంతో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారండి. కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతున్న సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, ఎందుకు ఇంతలా బాధపడుతున్నారంటే ది టవర్ కార్డ్ వచ్చింది చూడండి. ఇక్కడ ది టవర్ కార్డ్ వచ్చింది కదా. మీ మధ్య ఇటీవల కొంతకాలంలో, అంటే ఇదివరకు ఇంతకు ముందు గడిచిపోయిన కాలంలో ఏదో ఒక పెద్ద భూకంపం లాంటి గొడవ అయితే జరిగింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మీ బంధం ఒక్కసారిగా ముక్కలైపోయినట్లు అనిపించింది. అవునా? ఆ ఊహించిన బ్రేకప్ లేదంటే అపార్థం వల్ల వారిని కోలుకోలేని దెబ్బ అయితే తీసింది. ఆ గొడవ జరిగిన క్షణం రాత్రిపూట వాళ్ళు పదే పదే గుర్తు చేసుకుంటూ తీవ్రమైన మనస్తాపానికైతే గురవుతున్నారు. తీవ్రంగా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. జరిగిన గొడవల గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా మార్చుకోవాలో తెలియట్లేదు, మీ దగ్గరికి ఎలా రావాలో తెలియట్లేదు. అర్థం కాని సిచ్యువేషన్స్లోనంటూ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. బాధ అయితే ఉంది, బాధ కనిపిస్తుంది ఇక్కడ. ఏంటి ఇక్కడ 6 of swords and 4 of ఇది చూద్దాం. మన బంధం అంటూ ముగిసిపోయిందా? ఒక పాత అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం అంటే న్యూ బిగినింగ్స్ మొదలవటం. రాత్రిపూట వారు గట్టిగా నిర్ణయానికి వస్తున్నారండి. గతంలో ఏదో తప్పంటూ జరిగిపోయింది, మళ్ళీ న్యూ బిగినింగ్ అంటూ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది వీళ్ళ మనసులో. మీ మధ్య ఉన్న పాత కోపాలు కానీ, ఈగోలు కానీ, నెగిటివిటీ మొత్తాన్ని కూడా సమాధి చేసేయాలి అని అనుకుంటున్నారండి. కానీ గందరగోళం, బాధ. ప్రశాంతమైన వాతావరణంలో నుంచి దూరంగా వెళ్ళిపోతున్నానా అనే బాధ అయితే వీళ్ళ మనసులో కనిపిస్తుంది. అంటే మీతో మళ్ళీ పాత రోజుల్లాగా హ్యాపీగా ఉండాలి, గొడవలకి ముగింపునంటూ తీసుకురావాలి అని రాత్రిపూట వాళ్ళు గట్టిగా అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక ప్రశాంతమైన, సురక్షితమైన స్థానంలో ఉంచాలని వాళ్ళ ఆలోచన. బాధపడుతున్నారు,
చాలా సాడ్ పొజిషన్లోనైతే ఉన్నారు. మనం ఇంకా ఎప్పటికీ కలవలేమా అనే థాట్స్ అయితే వీళ్ళ మనసులో అయితే ఎక్కువగా ఉంటున్నాయి. బాధపడుతున్నారు. ఏం చేయలేని సిచ్యువేషన్స్, ఎలా రావాలో తెలియని పరిస్థితి, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, ఏడుస్తున్నారు. బై ది సేమ్ టైం మీరు కూడా అంతే. నాకు బాధ కలిగింది, నేను ఏడుస్తున్నాను, నా పర్సన్ ఇంకా నన్ను అర్థం చేసుకోలేరా, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని మీ మనసులో కూడా భయం అంటూ ఉంది. కానీ అత్యంత సంతోషకరమైన కార్డ్ ఏంటంటే 4 ఆఫ్ వాండ్స్, గోల్డ్. సంతోషకరం కార్డ్ ఇది. 4 ఆఫ్ వాండ్స్ అంటే ఒక స్థిరత్వం, విజయం, పెళ్లి మరియు కుటుంబం. ఓకేనా? రాత్రిపూట ఎంత ఏడ్చినా సరే, ఎంత ఓవర్ థింకింగ్ చేసినా సరే, చివరికి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మీతో కలిసి ఒక అందమైన జీవితాన్ని పంచుకోవాలని, మీ దగ్గరే ఉండాలి అని ఆలోచిస్తున్నారు. ఫీలింగ్స్ కూడా అక్కడే ఆగిపోతున్నాయి. మిమ్మల్ని ఊహించుకుంటున్నారు, మీతో ఫ్యామిలీగా గడపాలనుకుంటున్నారు. మిమ్మల్ని తన పార్ట్నర్గా చేసుకుని ఈ బంధాన్ని సమాజం ముందు లేదంటే ఇంట్లో వాళ్ళ ముందు ఒప్పుకునేలా వాళ్ళను ఒప్పించుకుని తన కలలనంటూ సహకారం చేసుకోవాలి అని కలలు కంటున్నారు. మీతో కలిసి ఒక పండగ లాంటి వాతావరణాన్ని, సంతోషాన్ని అనుభవించాలి అని వాళ్ళు రాత్రిపూట బలంగా కోరుకుంటున్నారు. మీతో సంతోషంగా ఉండాలి, ఎలాగైనా సరే, ఏది చేసినా సరే అనే ఆలోచన అయితే వీళ్ళ మనసులో చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మొత్తంగా చూస్తే సాడ్నెస్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, అన్నీ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓవర్ థింకింగ్ ఉంది ఎక్కువగా. గడిచిపోయినటువంటి కాలం గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ బాధపడుతున్నప్పటికీ కూడా వారి మనసులో మీ పైన ఉన్న ప్రేమ అసలు కొంచెం కూడా నాకు తగ్గినట్టు కనిపించట్లేదు. చాలా ప్రేమగా ఉంటున్నారు. మీ గురించే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. వాళ్ళ మనసులో అయితే మీ మీద ప్రేమ చాలా ఉంది. త్వరలోనే మీ బంధం పాత నెగిటివిటీని పోయి ఒక కొత్త శుభారంభం జరగబోతుంది. ఓకేనా? ఒక కొత్త శుభారంభం అయితే, కొత్త న్యూ బిగినింగ్ అంటూ, ఒక హ్యాపీనెస్ అంటూ జరగబోతుంది. ఓకేనా? ఈ రీడింగ్ మీకు ఎంతవరకు మ్యాచ్ అయ్యిందో కింద కామెంట్ సెక్షన్లో ఎస్ ఐ క్లైమ్ ఇట్ అని టైప్ చేయండి. ఓకేనా? ఎస్ ఐ క్లైమ్ ఇట్ అని టైప్ చేయండి, మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ పర్సన్ మీ ముందుకు రావాలనుకుంటూ ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో పాటు మీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి? గాడ్ బ్లెస్ యూ.